వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా క్యాబేజ్ ఫ్రై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే క్యాబేజ్ అయితే చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ 250 గ్రాముల క్యాబేజ్ అయితే తీసుకున్నానండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతా ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత క్యాబేజీని అయితే అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల క్యాబేజీలో ఏమైనా క్రీమ్స్ ఉంటే అయితే చనిపోతాయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. అయితే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. జీలకర్ర వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అలాగే క్యాబేజీ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 5 to 6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. టేస్టీ క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.